హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీలో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన బాబా గారి నుండి మంచి మంచి సందేశాలను ఇంకా ఎన్నో తెలుసుకోవడం కోసం వీడియోని లైక్ చేసి సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కళ్లకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కూడా బాబా గారి నుండి ఒక మంచి సందేశాన్ని తెలుసుకోబోతున్నాము. ఒక బాబా గారి పైన భక్తి శ్రద్ధలతో ఆ తండ్రి మనకు చూపించే మంచి మార్గంలో అందరూ నడుస్తూ బాబా గారి ఆశీస్సులు అందరూ అందుకోవాలని మరొక్కసారి బాబా గారిని నేను కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మనకు బాబా గారు చెబుతున్నారు, తల్లి, ఈ మాట విన్నంతనే ఒక మంచి దారి నీకు కనిపిస్తుంది. బిడ్డ, నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. నువ్వు అనుకుంటున్న ఈ పని నువ్వు చెయ్యాలి అంటే నీకు చాలా ధైర్యం కావాలి. అలాగే నీ ధైర్యానికి తగ్గవాళ్ళు కూడా నీ జీవితంలో తప్పకుండా ఎదురు పడతారు. అలాగే నీ ముందు తప్పు జరుగుతున్నప్పుడు నువ్వు అస్సలు సహించలేవు. ఆ తప్పు ఎవరు చేసినా నీ మనసు అంగీకరించదు. ఆ తప్పును సరిచేయడానికి నువ్వు చాలా శ్రమ పడవలసి వస్తున్నది. నీ కష్టాల నుండి నువ్వు బయటపడడానికి నీకు నా సహాయం ఎల్లవేళలా అందుతుంది. నువ్వు మాత్రం ఎప్పుడు నీ నమ్మకాన్ని వదులుకోకు. ఎవరు ఎన్ని చెప్పినా నీ మనసు చంపుకొని బాధపడుతూ కూర్చోవలసిన అవసరం నీకు లేదు కదా. బిడ్డ, నీకు ఒక మంచి మాట చెబుతున్నాను. మనస్సు కలవకపోయినా, మాటలు కలవకపోయినా ఆ బంధం ఏదైనా సంతోషంతో కలిసి జీవితకాలం నడవలేరు. కనుక ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. నీకు సంతోషం కలిగించే మంచి నిర్ణయాలను నువ్వే తీసుకో అని బాబాగారు ఒక మంచి మాటను ఈరోజు ఒక సందేశం రూపంలో మనకి అనుగ్రహిస్తున్నారు. మనకు మన సాయి చెబుతున్న ఈ మాటలలోని పరమసత్యాన్ని ఒక చక్కటి కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పూర్వం ఒకప్పుడు విలాసనగరం అని ఒక గొప్ప మహానగరం ఉండేది. ఆ నగరము సకల సంపదలతో, ఐశ్వర్యంతో, భూసంపదతో, పశు సంపదతో, ఇలా సకల సంపదలతో ఆ రాజ్యం విలసిల్లుతూ ఉండేది. కానీ ఆ రాజ్యాన్ని పరిపాలించే ధైర్యసింహుడు అనే మహారాజు ఒట్టి అసమర్థుడు, పిరికివాడు, యుద్ధం అంటే భయపడేటువంటి వాడు, ప్రజలను పన్నుల మీద పన్నులు వేసి పీడించేవాడు. పేరుకే ధైర్యసింహుడు కానీ కత్తి పట్టడానికి కూడా భయపడేటువంటి ఆ రాజును తలచుకొని ఆ రాజు పీడ ఎప్పుడు విరగడైపోతుందా అని ఆ నగరంలోని ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఆ రాజు దగ్గర పనిచేసేటువంటి మంత్రి సుబుద్ధి. పేరుకు సుబుద్ధే కానీ అతడు చాలా దుష్టుడు. కొన్ని క్షుద్రమైనటువంటి విద్యలను కూడా నేర్చుకొని రాజు తనను ఏమీ చెయ్యకుండా తను చెప్పిందే వినేటట్లుగా చేసుకోవడానికి అనుకూలంగా అప్పుడప్పుడు రాజు దగ్గర తన క్షుద్ర విద్యలను ప్రదర్శిస్తూ ఉండేవాడు. అలా మంత్రి సుబుద్ధి క్షుద్ర విద్యలతోటి మనుషులను జంతువులుగా మార్చటం, జంతువులను పక్షులుగా మార్చటం, ఇలా రకరకాలైనటువంటి విద్యలను రాజు ముందు ప్రదర్శించేవాడు. ఆ విద్యలన్నీ చూసినప్పుడు ఆ మంత్రి వల్ల తనకి ప్రమాదమని బాగా అర్థమైంది. అందుకనే ఆ మంత్రిని చాలా గౌరవంగా చూసుకునేవాడు. మంత్రి ఏం చెప్పినా సరే ఆ సలహా నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా పాటించేవాడు. అందువల్ల ఆ మంత్రి ఆ రాజ్యంలో ఆడిందే ఆట, పాడిందే పాట. ఎవ్వరూ అతనికి ఎదురు చెప్పటానికి కానీ ఎదురు తిరగడానికి కానీ కలలో కూడా ప్రయత్నించేవాళ్ళు కాదు. ఆ మహారాజు ఆ మంత్రి సుబుద్ధి పీడ ఎప్పుడు విరగడైపోతుందా, రాజ్యానికి పట్టిన దరిద్రం ఎప్పుడు వదిలిపోతుందా అని ఆ నగరంలోని ప్రజలందరూ కూడా వేర్నోళ్లతో భగవంతుణ్ణి వేడుకునేవాళ్ళు. ఇలా ఉండగా కొన్నాళ్లకు వీళ్ల పొరుగు రాజ్యమైనటువంటి దుర్గమ్మపురం అనే రాజ్యాన్ని జితేంద్రుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతను పరమ దుర్మార్గుడు, దుష్టుడు. అతను తన కనుచూపు మేర ఉన్నటువంటి రాజ్యాలన్నిటినీ కూడా జయించేవాడు. బ్రతిమిలాడి సామంతులుగా ఉండేవారి దగ్గర నుండి ఎన్నో విలువైనటువంటి వాటిని తెచ్చుకునేవాడు. ఎదిరించిన వాళ్ళని ఏమాత్రం కనికరం లేకుండా కుటుంబాలతో సహా చంపివేసేవాడు. అటువంటి దుష్టుడైనటువంటి జితేంద్రుడు ఒకనాడు ధైర్యసింహుడి వద్దకు తన దూతను పంపించాడు. అలా జితేంద్రుడి దూత ధైర్యసింహుడి వద్దకు వచ్చి,
మహారాజా, మీకు జయము. మా రాజైనటువంటి జితేంద్రుడు మీకు ఒక వర్తమానాన్ని పంపించాడు. మీరు మాతోటి యుద్ధం చేసి యుద్ధంలో గెలుస్తారా, లేకపోతే మాకు సామంతులుగా ఉండి మేము అడిగినటువంటి విలువైన కానుకలను ఇస్తారా? ఈ రెండిటిలో మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటారో ఆలోచించి చెప్పమన్నాడు. ఇది మా మహారాజు పంపించిన వర్తమానము అని జితేంద్రుడి దూత ధైర్యసింహుడితో చెప్పాడు. ధైర్యసింహుడు అప్పటికి ఆ దూతను తన దగ్గరే అతిథిగా ఉంచుకున్నాడు. తరువాత తన మంత్రి అయినటువంటి సుబుద్ధిని కలిసి జితేంద్రుడి దూత చెప్పిన విషయాలన్నీ కూడా చెప్పాడు. అప్పుడు మంత్రి సుబుద్ధి మహారాజుతో, మహారాజా, అతడిని జయించడం అనేది మనకు కలలో కూడా జరగని పని. అంతేకాకుండా నా క్షుద్రశక్తులు కానీ మంత్రశక్తులు కానీ ఏవి కూడా జితేంద్రుడి మీద పనిచేయవు. కనుక మనం యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి ప్రాణాలు పోగొట్టుకునే కంటే అతను చెప్పినట్లుగానే అతనితోనే సంధి చేసుకొని అతను అడిగిన కానుకలను ఇచ్చి పంపించినట్లయితే మన రాజ్యానికి ఎంతో క్షేమము అని తన మనసులో ఉన్న మాటను సుబుద్ధి ధైర్యసింహుడికి చెప్పాడు. ఆలోచించగా ధైర్యసింహుడికి కూడా సుబుద్ధి చెప్పిన మాటలే నిజము, మంచిది అని కూడా అనిపించింది. అప్పుడు ధైర్యసింహుడు జితేంద్రుడి దూత చేత ప్రతి ఉగాది నాడు కూడా తమ రాజ్యం నుండి 16 ఏళ్ల వయస్సు ఉన్న 12 మంది చక్కని కన్యలను, అలాగే 1000 పాడి ఆవులను తనకు ప్రతి సంవత్సరము ఉగాది కానుకగా అందిస్తాను అని కబురు పంపించాడు. ఆ వార్త విన్నటువంటి రాజైన జితేంద్రుడు ఎంతగానో సంతోషించాడు. అన్నట్లుగానే ధైర్యసింహుడు తన రాజ్యమంతా కూడా వెతికి చాలా చక్కటి కన్యలను 16 ఏళ్ళు నిండనటువంటి వాళ్ళందరినీ కూడా సంవత్సరానికి 12 మంది చొప్పున ఆ రాజు దగ్గరికి పంపించేవాడు. అతడికి చెప్పినట్లుగానే 1000 పాడి గోవులను కూడా అతనికి కానుకలుగా ఇచ్చేవాడు. వీటితో రాజైన జితేంద్రుడు చాలా సంతోషించేవాడు. ఒక్కొక్క కన్యను అనుభవించేవాడు. ఎదురు చెప్పిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేసేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఈ సంవత్సరం రాజైన ధైర్యసింహుడికి ఒక దిగులు పట్టుకుంది. ఎందుకనగా తన ఏకైక కుమార్తె యువరాణి నీలవేణికి ఈ సంవత్సరం 16 సంవత్సరాలు నిండుతాయి. ఆ అమ్మాయి చూసేందుకు దేవకన్యలా ఉన్నది. చాలా ధైర్యమైనది, చాలా తెలివైన అమ్మాయి. ఆ అమ్మాయి విషయం గనక జితేంద్రుడికి తెలిస్తే తప్పకుండా ఆ అమ్మాయిని కూడా ఈ ఉగాది కానుకలో పంపించమని ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తాడు. తన కన్న కూతురుని అలా అతడికి పంపించటం ధైర్యసింహుడికి ఏమాత్రమూ ఇష్టం లేదు. అందుకని ఆ కష్టం ఎలా తప్పిపోతుందో చెప్పమని మంత్రి సుబుద్ధిని అడుగుతాడు ధైర్యసింహుడు. ఆ మాట కోసమే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సుబుద్ధి అదే మంచి సమయంగా భావించి ధైర్యసింహుడితో, మహారాజా, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈ సంవత్సరం ఉగాది కానుకలో మన యువరాణిని కూడా ఆ జితేంద్రుడు తప్పకుండా అడుగుతాడు. మనము ఇప్పుడు ఉన్నటువంటి ఈ గండం నుంచి బయటపడాలి, మన యువరాణిని మనం కాపాడుకోవాలి అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకు వచ్చిన ఆలోచన ప్రకారంగా గనక మీరు చేసినట్లయితే ఈ ఉగాది కానుకగా మన యువరాణిని జితేంద్రుడికి పంపవలసిన అవసరం లేదు. మీకు తెలుసు కదా, మా అబ్బాయి ఉపేంద్రుడు ఉన్నాడు. వాడితో మన యువరాణికి వివాహం జరిపించేసినట్లయితే చక్కగా ఇద్దరు చిలకా గోరింకల్లా మన కళ్ళ ముందే ఉంటారు. వివాహమైనటువంటి వాళ్లను జితేంద్రుడు కోరుకోడు. కనుక మన యువరాణికి మా అబ్బాయికి చక్కగా వివాహం జరిపించేయండి, దానివల్ల మన సమస్య పూర్తిగా పరిష్కారం అయిపోతుంది అని సలహా ఇస్తాడు సుబుద్ధి. సుబుద్ధి ఆలోచన అంతా కూడా తన కొడుకుని ఎప్పటికైనా మహారాజును చెయ్యాలి, సువిశాలమైన ఆ మహానగరం అంతా తన కొడుకు ఏలుతూ ఉంటే చూడాలి అనే కోరికతో ఉన్నాడు. కానీ మంత్రి కొడుకు ఉపేంద్రుడు ఒట్టి అమాయకుడు, ఏమాత్రం లోకజ్ఞానం లేనటువంటి వాడు. అతడి పేరు చెబితేనే యువరాణి నీలవేణికి చాలా కోపం వస్తుంది. మహారాజు బాగా ఆలోచించుకొని నీలవేణి దగ్గరకు వెళ్ళి, తల్లి, ఇప్పుడు వచ్చేటువంటి ఈ గండం నుంచి నువ్వు నేను అందరం క్షేమంగా బయటపడాలని నేను కోరుకుంటున్నాను. కనుక నా మాట మన్నించి నువ్వు మన మంత్రి కుమారుడు ఉపేంద్రుణ్ణి వివాహం చేసుకుంటే నిన్ను ఆ జితేంద్రుడికి కానుకగా పంపించవలసిన అవసరం ఉండదు. నిన్ను ఆ దుర్మార్గుడి చేతిలో పెట్టడం నీ కన్న తండ్రిగా నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. నా మాట విని ఈ వివాహానికి ఒప్పుకో తల్లి అంటూ నీలవేణిని బ్రతిమిలాడసాగాడు ధైర్యసింహుడు.
అయితే తన తండ్రి ఎప్పుడైతే మంత్రి కుమారుడు ఉపేంద్రుడి పేరు చెప్పాడో యువరాణి నీలవేణికి చాలా కోపం వచ్చింది. వెంటనే తండ్రితో, నాన్న మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఆ మంత్రి కుమారుడికి ఏమాత్రం లోకజ్ఞానం లేదు. కాబోయే రాజుగుండే అర్హతలు అతనికి ఏమాత్రమూ లేవు. ఇంత గొప్ప రాజ్యాన్ని అతను పరిపాలించలేడు. పైగా అతడి దుష్ట ఆలోచన ఈ రకంగా నెరవేరడం నేను ఏమాత్రము అంగీకరించను. దీనికన్నా మీరు నన్ను జితేంద్రుడికి కానుకగా పంపించడమే నేను గొప్ప గౌరవంగా భావిస్తాను. మీకు చేతనైతే జితేంద్రుడితో యుద్ధం చేసి గెలవండి, లేదా నన్ను కానుకగా పంపించండి. అంతేగాని ఆ మంత్రి కుమారుణ్ణి నేను వివాహం చేసుకోవడం అనేది ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ జరగదు అంటూ ఖరాఖండిగా తండ్రితో చెప్పింది నీలవేణి. ఎన్నో రకాలుగా ఒప్పించాలని ప్రయత్నించిన ధైర్యసింహుడి ప్రయత్నాలు ఫలించలేదు. చివరగా ధైర్యసింహుడు మంత్రి కుమారుడు వచ్చి నీలవేణితో మాట్లాడితే అప్పుడైనా ఆమె మనస్సు మారుతుందేమోనని ప్రయత్నించాడు. కానీ ఒంటరిగా తన మందిరానికి వచ్చిన మంత్రి కుమారుడు ఉపేంద్రుణ్ణి చూడగానే నీలవేణి తోక తొక్కిన తాచులా లేచి అతన్ని మెడపట్టుకొని బయటికి గెంటివేసింది. జరిగిన విషయమంతా ఉపేంద్రుడి ద్వారా తండ్రి అయిన సుబుద్ధికి తెలియడంతో చాలా అవమానంగా భావించాడు. తన చేతులలో పుట్టి పెరిగిన యువరాణి తన కొడుకును కాదు అని తన కొడుకును ఇంత ఘోరంగా అవమానిస్తుంది కదా. ఎలాగైనా సరే యువరాణికి బుద్ధి చెప్పి తన దారికి తెచ్చుకోవాలి అని నిర్ణయించుకొని ఆ రోజంతా కూడా తన ఇష్టదైవాన్ని ధ్యానించి క్షుద్ర పూజలు పూర్తి చేశాడు. ఆ రోజు రాత్రివేళ యువరాణి నిద్రిస్తున్నటువంటి అంతఃపుర మందిరానికి రహస్యంగా చేరుకున్నాడు మంత్రి సుబుద్ధి. గాఢ నిద్రలో ఉన్నటువంటి యువరాణి నీలవేణి పైన మంత్రజలాన్ని ప్రోక్షించాడు. మరుక్షణమే యువరాణి ఒక కోడెనాగుగా మారిపోయింది. కానీ ఆ విషయం ఆమెకు తెలియదు. తెల్లవారుతూ ఉండగా చెలికత్తెలందరూ యువరాణిని నిద్రలేపాలి అన్న ఉద్దేశంతో తల్పం దగ్గరకు చేరుకున్నారు. తల్పం మీద ఉన్నటువంటి ఆ పెద్దదైన కోడెనాగును చూడగానే అందరూ భయంతో పెద్ద పెద్దగా కేకలు వేస్తూ దూరంగా జరిగిపోతూ ఉన్నారు. ఆ కేకలకు మహారాజు మహారాణి కూడా యువరాణి మందిరానికి చేరుకున్నారు. అప్పటికే కేకలతో అరుపులతో మెలుగు వచ్చినటువంటి యువరాణి నీలవేణి తన రూపం మారిపోవడం అంతా కూడా గమనించింది. తను సర్పంగా మారిపోవడానికి మంత్రి సుబుద్ధే కారణమని గ్రహించింది. ఆ కేకలకు అరుపులకు మంత్రి సుబుద్ధి అతని కొడుకు కూడా యువరాణి మందిరానికి చేరుకున్నారు. ఆ మంత్రిని చూడగానే యువరాణి బుసలు కొట్టడం మొదలుపెట్టింది. అయితే అప్పటి వరకు సుబుద్ధికి కూడా తెలియని విషయం ఏమిటంటే తీవ్రమైనటువంటి స్వభావం ఉన్నవాళ్ళు ఆ మంత్రజలం మీద పడగానే భయంకరమైన విషసర్పంగా మారిపోతారు. మళ్ళీ వాళ్ళ పూర్వపు రూపం వాళ్లకు రావాలి అంటే ధైర్యవంతులైన వాళ్ళు ఎవరైనా సరే ఆ సర్పాన్ని దాని పెదవులపైన ముద్దు పెట్టుకోవాలి. అలా జరిగితే మాత్రమే ఆ పూర్వరూపం వాళ్లకు తిరిగి వస్తుంది. ఆ విషయం గ్రహించినటువంటి సుబుద్ధి తన కొడుకుని ఆ సర్పాన్ని ముద్దు పెట్టుకోమని చెప్పాలి అని అనుకున్నాడు. అయితే తనపైన తన కుటుంబం పైన అంత తీవ్రమైన కోపంతో ఉన్న యువరాణి ముద్దు పెట్టుకోవడానికి కాదు కదా, దగ్గరికి వెడితేనే చంపేస్తుంది. ఆ విషయం సోకితే తన కుమారుడు ఒక్క క్షణం కూడా బ్రతకలేడు. కనుక చెయ్యగలిగిందేమీ లేక అక్కడే ఉన్నటువంటి మహారాజుతో, మహారాజా మీ కుమార్తె తీవ్రమైన మహాసర్పంగా మారిపోయింది. ఒక్క క్షణం కూడా మీరు ఆలోచించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి చెలికత్తెలను రాజభటులను మనల్ని కూడా ప్రాణాలు తీసేస్తుంది. కనుక నా మాట విని ఆ సర్పాన్ని చంపేసేయండి అంటూ కేకలు పెట్టాడు సుబుద్ధి. సుబుద్ధి మాటలు విన్నటువంటి మహారాజు, మీరందరూ బయటకు వెళ్ళిపోండి. తను ఏ ఆకృతిలో ఉన్నా నా కుమార్తె తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. నా కుమార్తెను ఎలా కాపాడుకోవాలో, ఈ శాపం నుంచి తనను ఎలా బయటికి తేవాలో నేను ఆలోచిస్తాను. మీరందరూ వెళ్ళండి అంటూ మహారాజు గట్టిగా ఆజ్ఞాపించాడు. అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మహారాజు తన కుమార్తె అయినటువంటి నీలవేణి కోసం ఆ తల్పం మీద చూశాడు. కానీ అప్పటికే యువరాణి ఎక్కడికో బయటకు వెళ్ళిపోయింది. మహారాజు ఆమె కోసం మందిరమంతా వెతికించాడు, ఉద్యానవనమంతా వెతికించాడు. ఎక్కడా కూడా యువరాణి నీలవేణి సర్పం ఆకృతి గురించి జాడ తెలియలేదు. మంత్రి సుబుద్ధికి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఎటువైపు నుండి వచ్చి తనను తన కొడుకుని కాటు వేస్తుందో అని భయంగా బ్రతకసాగాడు. ఇలా ఉండగా ప్రతి సంవత్సరం కన్యలను పాడి ఆవులను పంపించడం ఆ రాజ్యంలోని వారికి ఎవరికీ కూడా ఇష్టం లేదు. ధైర్యంగా ఎదిరించడానికి తమకు తగిన నాయకుడు లేడు కదా అని ఆ రాజ్యంలోని వాళ్ళు విచారించసాగారు.
ఇలా జరుగుతూ ఉండగా ఆ రాజ్య పొలిమేరల్లో ఉన్నటువంటి కోటయ్య అనే ఒక రైతు కుటుంబం వారు మహారాజు చేసేటువంటి ఈ పిచ్చి చేష్టలకి ఎంతగానో విసుగు చెందారు. కోటయ్య ఏదైనా సరే తన దాకా కష్టం వస్తే తప్ప స్పందించేవాడు కాదు. కోటయ్యకు ఒక కూతురు కొడుకు ఉన్నారు. అతనికి చాలా పాడి ఆవులు కూడా ఒకప్పుడు ఉండేవి. కానీ రాజభటులు ప్రతి సంవత్సరం వచ్చి తన దగ్గర ఉన్నటువంటి గోవులను పన్ను రూపంలో తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అందువల్ల ఆ బాధలు భరించలేకపోయిన కోటయ్య తన వద్ద ఉన్న గోవులన్నింటినీ అమ్మేసి మేకల మందను కొనుక్కొని వాటితో జీవనం సాగించసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు కోటయ్య దగ్గరకు ఆవుల కోసం వచ్చినటువంటి రాజభటులు కోటయ్య కుమార్తెను చూసి ఆమె అందచందాలను దృష్టిలో పెట్టుకున్నారు. మరు సంవత్సరం ఆ అమ్మాయిని జితేంద్రుడి కానుకగా పంపించే వారిలో చేర్చాలి అని నిర్ణయించుకున్నారు. ఈ విషయం విన్నటువంటి కోటయ్యకు చాలా కోపం కలిగింది. అప్పుడు అతను తన కొడుకైనటువంటి వల్లభుడిని పిలిచి, నాయనా, ఈసారి నీ చెల్లెని కూడా ఆ జితేంద్రుడికి కానుకగా పంపించాలని మన మహారాజు ఆజ్ఞాపించబోతున్నాడు. చూస్తూ చూస్తూ ఆ దుర్మార్గుడి చేతిలో నీ చెల్లెలను పెట్టడం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. ఇప్పటి వరకు నిస్సహాయంగా ఎంతోమంది స్త్రీలు ఆ దుర్మార్గుడి చేతిలో పడి బలైనటువంటి నిర్భాగ్యులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు నీ చెల్లెల వంతు వచ్చింది. నా మాట విని ఆ దుర్మార్గుణ్ణి సంహరించడానికి నీకు తగిన ధైర్యం ఉందని నేను అనుకుంటున్నాను. నీతో పాటుగా మన రాజ్యంలోనే కొంతమంది యువకులు ఆ దుష్టుడిపైన కోపంతో పగతో రగిలిపోతున్నారు. వారందరినీ కూడదీసుకొని మీరు గనక జితేంద్రుని జయించినట్లయితే మన రాజ్యానికి ఆ పొరుగు రాజ్యానికి పట్టిన పీడ కూడా వదిలిపోతుంది. మీరు ఈ పని చెయ్యగలరని నేను నమ్ముతున్నాను అని చెప్పాడు రైతు కోటయ్య. అతని మాటలు విన్నటువంటి వల్లభుడు ఎంతో సంతోషంతో, నాన్న, మీరు చెప్పినట్లు చేయడానికి నేను సిద్ధమే. ఒకవేళ నా ప్రాణాలు పోయినా సరే ఆ దుర్మార్గుణ్ణి మాత్రం సంహరించి మన రాజ్యానికి ఉన్న దరిద్రం అంతా కూడా పోగొడతాను. ఇప్పటికే వాడిని చూస్తూ వదిలేయడం వల్లే వాడు ఇంత దూరం రాగలిగాడు అంటూ జితేంద్రుడి మీద కోపంతో రగిలిపోయాడు వల్లభుడు. అనుకున్నట్లుగానే వల్లభుడు ఆ రాజ్యంలో తనలాగే జితేంద్రుడి మీద కచ్చతో రగిలిపోతున్నటువంటి చాలామంది సైనికులను పోగు చేసుకున్నాడు. చాలామంది యువకులను కూడా పోగు చేసుకున్నాడు. తనకు చిన్నప్పటి నుండి కూడా తండ్రి నేర్పించినటువంటి ఎన్నో యుద్ధ విద్యలు ఇప్పుడు అతనికి బాగా ఉపయోగపడ్డాయి. వాళ్ళందరూ కూడా అనుకున్నట్లుగానే ఒక రాత్రి వేళ దుర్గమపురాన్ని చేరుకున్నారు. వాళ్ళు అనుకున్నట్లుగానే ఆ దుర్గమపుర పరిసర ప్రాంతాలలో మధురపానీయాలను అమ్మే వర్తకులలాగా ఆ చుట్టుపక్కలే మకాం వేశారు. అనుకున్నట్లుగానే అక్కడ ఉన్నటువంటి రాజభటులందరికీ కూడా మత్తు పదార్థాలను కలిపిన పానీయాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఎంతో మధురంగా ఉన్న ఆ పానీయాలను తాగిన రాజభటులందరూ కూడా ఒళ్ళు మరిచి నిద్రపోయారు. ఆ అదును కోసమే ఎదురు చూస్తున్న వల్లభుడు అతడి అనుచరులందరూ కూడా మూకుమ్మడిగా రాజ అంతఃపురం మీద పడ్డారు. చేతికి దొరికిన వాళ్లను దొరికినట్లుగా ఊచకోత కోసుకుంటూ అంతఃపురంలోకి చేరుకున్నారు. అలా అంతఃపురంలోకి చేరుకున్న వల్లభుడికి అక్కడ కనిపించిన దృశ్యాలు చూడగానే కోపం ఇంకా పెరిగిపోయింది. ఎలాగైనా సరే ఈరోజు తను చావడమా, జితేంద్రుణ్ణి చంపడమా, ఏదైనా సరే ఒక నిర్ణయం జరిగిపోవలసిందే అని గట్టిగా ఆలోచించుకొని జితేంద్రుడి శయనగృహం వైపు బయలుదేరాడు. అయితే ఆ రాత్రివేళ జితేంద్రుడు తనకిష్టమైనటువంటి కన్యలతో హాయిగా సుఖించి అంతఃపురంలోని శయన మందిరంలో చక్కగా తల్పంపై నిద్రించి ఉంటాడు అని అనుకున్నాడు వల్లభుడు. కానీ అతను అనుకున్నట్లు జరగలేదు సరికదా. జితేంద్రుడు శయనగృహంలో నుండి పడిపోతూ పైకి లేస్తూ బయటకు వచ్చి తనను కాపాడమని ప్రాధేయపడసాగాడు. కనపడ్డ వారినందరినీ అడుగుతున్నాడు. అలాగే వల్లభుడి దగ్గరకు కూడా వచ్చి తనను ఎలాగైనా రక్షించు రక్షించు అంటూనే మాటా పలుకు లేకుండా నేలపై పడి ప్రాణాలు విడిచాడు. అతని నోటి నుండి విపరీతంగా నురుగు రావడం గమనించిన వల్లభుడు అతడిని ఎవరో విషం పెట్టి చంపి ఉంటారు, ఎవరు చంపి ఉంటారా, తనకు ఇంత మేలు చేసిన వాళ్ళు ఎవరా అని ఆ చుట్టూ చూస్తూ ఉన్నాడు వల్లభుడు. ఇంతలో జితేంద్రుడి శయనగృహంలో నుండి ఒక పెద్ద నాగుపాము చెరచెరా పాకుతూ బయటకు వచ్చింది. ఆ నాగుపామును చూడగానే వల్లభుడికి చాలా ఆనందం అనిపించింది. ఎంతో కష్టపడితే కానీ జితేంద్రుడిని చంపటం సాధ్యం కాదు. అదే కాకుండా జితేంద్రుడికి ఏమాత్రం అనుమానం వచ్చినా మొత్తం రాజ్యాన్ని నిర్దాక్షిణ్యంగా తగలబెట్టేస్తాడు. అట్లాంటి దుర్మార్గుణ్ణి ఒక పాము సంహరించి తమకు ఇంత మేలు చేసింది
పరమ సంతోషంతో వల్లభుడు అలా వెళ్ళిపోతున్నటువంటి పాముని చాలా ఒడుపుగా పట్టుకున్నాడు. మహారాజును చంపి తమకు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ఆ పాముని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. మరుక్షణమే పాము రూపంలో ఉన్నటువంటి యువరాణి నీలవేణి మనిషిలా మారిపోయింది. నేను నీలాంటి ధైర్యవంతుడి కోసమే ఎదురు చూస్తున్నాను. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. వీడిని చంపటం పని పూర్తయినట్లుగా కాదు. మనం సుబుద్ధుని కూడా చంపితేనే ఆ రాజ్యానికి ఉన్నటువంటి బాధలు కూడా తొలగిపోతాయి. మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అంటూ వల్లభుడి చేయి పట్టుకొని నడిచింది. అయితే ఈ విషయాలన్నీ ముందుగానే వేగుల ద్వారా తెలుసుకున్నటువంటి మంత్రి సుబుద్ధి ఎలాగైనా సరే ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తన మంత్రశక్తులతో జంతువులుగాను పక్షులుగాను మార్చాలి అనుకొని భయంకరమైన క్షుద్ర పూజ మొదలుపెట్టాడు మంత్రి సుబుద్ధి. కానీ అతడు పూజ పూర్తి చేసే లోపలే యువరాణి నీలవేణి వల్లభుడు మిగిలిన సైన్యమంతా కూడా మంత్రి సుబుద్ధిని చుట్టుముట్టారు. సుబుద్ధికి జరిగిన విషయమంతా అర్థమైంది. తను ఇంకా అక్కడ నుండి ప్రాణాలతో తప్పించుకోవడం సాధ్యం కాదు అని భావించాడు. కానీ పూజ మధ్యలో ఆగిపోవడం చేత ఆ క్షుద్రదేవతకు విపరీతమైన కోపం సుబుద్ధి పైన కలిగింది. మరుక్షణమే అతడిని ఒక గుడ్లగూబగా మార్చేసింది. అలా గుడ్లగూబగా మారిపోయిన సుబుద్ధి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు. మంత్రి కుమారుడు మాత్రం తనను ప్రాణాలతో విడిచిపెడితే ఆ రాజ్యం వదిలి వెళ్ళిపోతాను అని నీలవేణిని బ్రతిమిలాడుకున్నాడు. తరువాత జరిగిన విషయాలన్నీ తెలుసుకున్న రాజైనటువంటి ధైర్యసింహుడు ఒక మంచి శుభముహూర్తంలో వల్లభుడికి యువరాణి నీలవేణికి ఘనంగా వివాహం జరిపించాడు. తన కుమార్తెను వివాహం చేసుకోవడం వల్ల అల్లుడిగా మారిన వల్లభుడికి రాజ్య పట్టాభిషేకం చేసి మహారాజుని చేశాడు. తరువాత వాళ్లకు కలిగిన సంతానంతో ధైర్యసింహుడు చక్కటి జీవితాన్ని జీవించాడు. యువరాణి నీలవేణి మహారాణిగా మారి ప్రజలను కన్నబిడ్డలలా పరిపాలిస్తూ ధైర్యంతో ప్రజలకు ఏ కష్టం వచ్చినా తను ముందుండి నడిపించే గొప్ప మనసున్న మహారాణి అని పేరు తెచ్చుకుంది. మనకు మన సాయి తండ్రి చెప్పేటువంటి మాట ఇదే. తల్లి, నిన్ను నువ్వు నమ్ముకో, ధైర్యంగా అడుగు ముందుకు వేయి. అప్పుడే నీ జీవితంలో దేనినైనా సాధించుకోగలుగుతావు. దానివల్ల నువ్వు ఆనందాన్ని పొందుతావు అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు. మీకు బాబాగారి ద్వారా నుండి వచ్చిన ఈ సందేశం మంచిగా అనిపించింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో బాబాగారి దివ్యాశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.